ఓకే, మరి ఈ రోజు మనకి రుచికరంగా ఊరించే వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు రజిత అండి. రజిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము మంచిర్యాల మండలం ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండి. మంచిర్యాల మండలం శ్రీరాంపూర్ అండి మాది. ఓ నైస్. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? హైమావతి అండి. హైమావతి గారు మీరు ఎక్కడి నుంచి? మేము ఖమ్మం నుంచి వస్తున్నాం అండి. ఖమ్మం నుంచి. మీ ఇద్దరికి పరిచయం ఉంది ఒకళ్ళకొకళ్ళు? ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్. ఓ అంత డిస్టెన్స్ లో ఉన్న ఇద్దరు బాగానే ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తున్నారా? నైస్. సో రెడీయా మరి ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ అండి. ఓకే, సో ఊరించే వంటలు ఏంటంటే నేను ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఇంగ్రీడియంట్ ఇస్తానో దాన్ని మెయిన్ బేస్ చేసుకుని మీరు వంట చేయాలన్నమాట. అంటే నేను ఇచ్చే ఐటమ్ టేస్ట్ అనేది ఎక్కువ తెలియాలి, మిగతావి ఏమి యాడ్ చేసినా కూడా. సో ఫస్ట్ ఇందులో ఏముందో చూద్దాం ఈరోజు. ఓ మైదా. ఓకే అండి. మైదా పిండి. సో మైదా పిండిని బేస్ చేసుకుని చేయాలన్నమాట. సో మైదా అనగానే ఎక్కువ మనం స్నాక్ ఐటమ్స్కే వాడుతూ ఉంటాం కదా. సో అలాగ మీ ఇష్టం, అంటే మీకు ఇంకేదన్నా ఐడియా ఉన్నా చేయొచ్చు. సో ఏం చేయొచ్చు మీరు అలా ఫాస్ట్గా ఆలోచించేసుకుని నాకు చెప్పేస్తే స్టార్ట్ చేద్దాం. నేను మైదా రవ్వ కజ్జికాయలు చేస్తానండి. మైదా రవ్వ కజ్జికాయలు స్వీట్. ఓకే, మీరు? నేను మైదా స్వీట్ బోండా చేస్తాను. మైదా స్వీట్ బోండా. ఇద్దరు స్వీటేనా? ఓకే. సో ఫస్ట్ ఎవరు చేస్తారు వంట? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఓకే ఓకే అండి. మరి మైదా స్వీట్ బోండా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మైదా స్వీట్ బోండా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, వేయించిన నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కిస్మిస్ కొద్దిగా, బొంబాయి రవ్వ 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. మైదా స్వీట్ బోండా తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే, హైమావతి గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకోవాలి కదా, ఆయిల్ హీట్ పెడదామా? ఫస్ట్ మైదా కలపాలండి. మైదా, రవ్వ, ఓకే, వాటర్ వేసి మిక్సింగ్ చేసుకోవాలండి. మొత్తం కలిపేసుకోవాలి బాగా. అంటే ఎలా, దోశ పిండి లాగానా? కొంచెం కొంచెం గట్టిగా ఉండాలండి. ఇంకొంచెం వాటర్ వేసుకోవాలండి. బజ్జి పిండి లాగా ఉండాలండి. ఓకే, పిండి కలుపుకున్న వెంటనే వేసేసుకోవచ్చా లేకపోతే కాసేపు నానితే? కాసేపు నానబెట్టేసి బోండా వేసుకోవచ్చు. సో నానితే బాగుంటుంది, మంచిగా వస్తాయి. ఓకే, సరే కాసేపు పక్కన పెట్టేద్దాము. ఈ లోపు ఏమైనా ప్రాసెస్ ఉందా చేసుకోవడానికి? ఏం చేయొచ్చు? అన్ని వేయించాలండి. కొంచెం డ్రై ఫ్రూట్స్ వేయించాలి, కొంచెం నెయ్యి వేసి వేయించాలి. ఓకే, కొంచెం నెయ్యి, డ్రై ఫ్రూట్స్ కొంచెం వేయించాలి, దోరగా వేయించాలి. ఈ బోండాలు నిల్వ ఉంటాయండి మనకి? లేదండి, స్నాక్స్ లాగా అప్పటికప్పుడు వేడిగా ఎప్పటికప్పుడు చేసుకుని తినేటివేనా? సరిపోతుందా ఇది? సరిపోతుందండి. నెక్స్ట్ కొంచెం బెల్లం వేసి పాకం కూడా వేసారా? పాకం చాలా చాలండి. కొంచెం వాటర్, జస్ట్ కొంచెం. ఈ బెల్లం సరిపోతుంది? సరిపోతుంది, చాలండి. సో ఇది మనకి ఏంటి పాకం ఎలా రావాలి? అంటే తీగ పాకం? తీగ పాకం లాగా రావాలండి. పట్టుకుంటే వాటర్ వేస్తే మంచిగా ముద్ద అవ్వాలి. ఓకే, ఓ అంటే ఉండపాకం రావాలి, తీగ పాకం కాదు. ఓకే, సో ఇప్పుడు ఏమిటి, బోండాలు వేయొచ్చా, ఆగాల ఇంకా? ఇవన్నీ పాకంలో కలిపేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మొత్తం ఫ్రై చేసినవన్నీ కలిపి ఆ తర్వాత అది వేయాలా? ఓ, సో అయితే ఆయిల్ ఆఫ్ చేస్తున్నాను. ఓ ఇది మనకు లోపల స్టఫింగ్ అనమాట. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ వంట? ట్రై చేశానండి, ఓన్గా ట్రై చేశాను. ఓన్గా ట్రై చేశారు. ఇంత ప్రాసెస్ ఎందుకు చేయాలనిపించింది? ఐ మీన్ బోండాలు అనగానే మనం జస్ట్ హాటే ఎక్కువ చేస్తూ ఉంటాం కదా, మీకు స్వీట్తో ఈ ఐడియా ఎలా వచ్చింది? మా పిల్లలకి స్వీట్ అంటే చాలా ఇష్టం అండి. చాలా ఇష్టమా? ఓకే, సో కాబట్టి ఇలా ట్రై చేశారు. కానీ బాగుంది ఐడియా ఏదో, ఎందుకంటే మనకి బేసిక్గా బోండాలు అనగానే ఎక్కువ హాట్లోనే చేస్తూ ఉంటాం కదా. కొంచెం వాటర్ వేయనా? ఇది కొంచెం కొంచెం వేయండి. ఓకేనా? ఓకే అండి, స్టవ్ బంద్. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకోవాలి. వేసేయాలండి. సో ఆల్రెడీ ముందు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్
కొంచెం పల్లీలు వేయించేసుకున్నాం, వేయించిన నువ్వులు, ఓకే, కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి తురుము. ఇష్టం ఉంటే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. ఓకే, కొంచెం ఉండ చేసుకుందామండి. ఒక్క నిమిషం, కాస్త కాలుతో ఉంటుంది, చల్లారాక చేద్దాం. సో అయితే ఇలాంటివి చక్కగా ఇలా పండగల టైంలో మనకి నైవేద్యం పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి, నైవేద్యానికి వస్తాయి. పిల్లలు కూడా స్వీట్ ఐటమ్ కదా చాలా ఇష్టపడతారు, తింటారు. ఓకే, ఎంతమంది పిల్లలు ఏమిటి మీకు? పాప బాబు అండి. పాప బాబు ఏం చదువుకుంటున్నారు? బాబు 7 years, 2nd class. పాప 1.5 years. 1.5 years. ఓకే, ఏం పేరు పాప పేరు? రిషిత అండి. రిషిత. బాబు పేరు దీపక్. మీరేం చేస్తుంటారు? నేను బ్యూటిషియన్ అండి. బ్యూటిషియన్. మీ వారు? మా వారు పోలీస్ అండి. పోలీస్. ఏం పేరు మీ వారి పేరు? వెంకటరమణ అండి. వెంకటరమణ గారు. నైస్. సో ఇది కాస్త చల్లారితే మనం ఉండ చేసుకుందాం కదా. దీన్ని దేంట్లోకైనా తీసుకుందామా? బౌల్లో కానీ ప్లేట్? బౌల్లో తీసుకుందాం. పెట్టేసి కాస్త ఆరితే మనం చూడదాం. కొంచెం ఇలాచి పౌడర్ వేద్దామండి, చల్లగా అయింది కదా. వేడిగా ఉన్నప్పుడు కదా వేయాలి, మర్చిపోయారా ఏమిటి? ఇక్కడ వేద్దాం, ఎలాగైనా వేసేయచ్చు, ఫ్లేవర్ మనకు తెలియాలి. చూడండి, అది చల్లారిందేమో, కలపడ ఉండ చేయడానికి వస్తుందేమో. ఓకేనా? ఓకే అండి. ఆన్ చేస్తున్నాం స్టవ్. ఓకే అండి. ఇవి ఉండలు లాగా. ఓకే, మీకు చేతితో వీలంటే చేతి వేసేసుకోండి, మీ ఇష్టం. ఆయిల్ వేడినేమో చూడండి. అయింది. చేతి అయినా వేసుకోవచ్చు, స్పూన్ అయినా వేసుకోవచ్చు అండి, మన ఇష్టం, ఎలాగా కంఫర్టబుల్ ఉంటే వేసుకోవచ్చు. ఇందుకు పేలుతాయి ఏమిటి? అలా ఏం లేదండి. చేతితో వేస్తే హాయిగా వచ్చేది, దానికి వెనకాల తోకలు వస్తున్నాయి స్పూన్తో. మరి ఎక్కువసేపు కూడా నానబెట్టకూడదు ఏమిటి? ఎక్కువసేపు నానబెడితే 1 hour సరిపోతుంది. అదే, ఎందుకంటే లేకపోతే మళ్ళీ అలా సాగుతూ ఉంటుంది. కొంచెం దూరగా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఓకే, మా పిల్లలు ఎక్కువ స్వీట్ ఇష్టపడతారండి, ఎక్కువ స్వీట్ ఐటమ్స్ చేస్తాను. అంటే మీరు ముందు నుంచి బాగా స్వీట్స్ పెట్టుంటారు, అందుకే వాళ్ళకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. మీకు ఇష్టమా భయం ఏంటి స్వీట్? నాకు అలాగే ఇష్టం అండి, అందుకే అలా నేర్పించేశారు అనమాట వాళ్ళకి. మీ వారికి ఏమి ఇష్టం? మా వారికి ఏదైనా ఓకే అండి. ఏదైనా ఓకేనా? పర్వాలేదు. అయితే అప్పుడైతే మీరు ఏది చేస్తే అదే తింటారండి, లేకపోతే మళ్ళీ వాళ్ళకి ఒకటి వీళ్ళకి ఒకటి అలా ఏం లేదండి. ఇంట్లో అందరిది ఒకటే టేస్ట్. వెరీ గుడ్, బాగా అలవాటు చేశారండి అందరికి చక్కగా. ఓకే, సరిపోతుంది. తీసేద్దామా? తీసేద్దామండి. బంగారు కలర్ వచ్చేసింది. కొంచెం ప్లేట్ అక్కడ. ఓకే అండి, ఇవి రెడీ అయిపోయింది. జీడిపప్పు, చెర్రీ, ఖర్జూరకాయ, బాదం పప్పు, డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేస్తున్నారు ఆ ప్లేట్ని. ఓకే, మీరు పెట్టేవన్నీ బోండాల కిందకి వెళ్ళిపోయేలా ఉన్నాయి. ఓకేనా? ఓకే, రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి వేడివేడిగా మైదా స్వీట్ బోండా రెడీ. టేస్ట్ చూసే ముందు ఈ మైదా స్వీట్ బోండా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మైదా స్వీట్ బోండా తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, బొంబాయి రవ్వ వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో బెల్లం వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో వేయించిన డ్రై ఫ్రూట్స్, వేయించిన వేరుశనగ పలుకులు, వేయించిన నువ్వులు, ఎండు కొబ్బరి పొడి, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలను ముందుగా సిద్ధం చేసుకున్న మైదా పిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మైదా స్వీట్ బోండా రెడీ.